హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. మెయిన్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరైనా ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది వాళ్ళకి కూడా. ఇంకా మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి, పర్సనల్ రీడింగ్ కావాలి ఆర్ క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా? ఆర్ మీరే వాళ్ళని కాంటాక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందా? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇలా ఒక రీడింగ్ చేయాలి అనుకుంటున్నానండి. ఎందుకంటే చాలా మందికుండే పెద్ద డౌట్ ఇదే. అదేంటంటే వాళ్ళే కాంటాక్ట్ చేస్తారా? లేకపోతే మీరే కాంటాక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఎక్కువ అంటే రీయూనియన్ జరుగుతదా లేదా? రీయూనియన్ జరిగితే ఎలా జరుగుతుంది అసలు? అంటే ఏంటి పరిస్థితి అనుకోని రకరకాలుగా ఆలోచిస్తుంటారు. మేబీ మనమే వాళ్ళని అప్రోచ్ అవ్వాలా? వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేయాలా? లేకపోతే వాళ్ళే ఏమైనా సరే టైం తీసుకొనైనా సరే ఒక డెసిషన్ తీసుకుంటారా? ఇలా అంటే ఎవరికైనా సరే ఉండాల్సిన ఆలోచనలు వాళ్ళకుంటాయి. ఈరోజు ఈ వీడియోలో మీకు ఎంతో కొంత క్లారిటీ ఇస్తే బావుంటుంది. ఇలాంటి డౌట్ ఎవరికైనా ఉంటే యూజ్ అవుతుంది కదా! అని ఈ రీడింగ్ చేస్తున్నానండి. అందుకే చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఈపీక్యూఆర్ఎస్ లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎఫ్‌జీహెచ్‌ఐజేటీయూవీడబ్ల్యూ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి కేఎల్ఎంఎన్ఓఎక్స్‌వైజెడ్ లెటర్స్ ఉన్నాయి. మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీసీడీఈపీక్యూఆర్ఎస్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో చూద్దామండి అసలు. మీ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా? వర్సెస్ మీరే కాంటాక్ట్ చేయాలా మీ వ్యక్తికి? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ ఏం చెప్తుంది అనేదైతే చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ మీ వ్యక్తి కాంటాక్ట్ చేస్తారా? లేదా? అనే దాని కోసం మాట్లాడతాను. తర్వాత ఆ సిట్యుయేషన్ ప్రకారం మీరేం చేయాలి అనే దాని కోసం కూడా నేను మాట్లాడతాను. మరి అలా చూసుకున్నట్టయితే యాక్చువల్‌గా మీ పర్సన్ ఈ రిలేషన్‌షిప్ మీద పెద్ద హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్‌తో అయితే ఏం లేరండి. చాలా రోజుల క్రితమే వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్ మీద హోప్ అయితే పోయింది. ఇంకా అంటే వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్‌ని చూడలేకపోతున్నారు. వాళ్ళకెలా అనిపిస్తుందంటే ఇంక ఇది వర్కౌట్ అవ్వదు. ఈవెన్ మనం ట్రై చేసినా సరే ఛాన్స్ లేదు అనే వేలో వాళ్ళెందుకో ఫీల్ అవుతున్నారు. చాలా డిసప్పాయింట్ అవ్వడం కానీ, అంటే చాలా హర్ట్ అయినట్టుగా నాకనిపిస్తుంది. మేబీ దానికి రీజన్ ఏదైనా అవ్వచ్చు. మీరే ఏదో చేశారు అని చెప్పడానికి లేదు కదా! వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కూడా ఉండొచ్చు. అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సిట్యుయేషన్ ఉంటుంది. బట్ ఏది ఏమైనా సరే ఈ పర్సన్ అయితే ఈ రిలేషన్‌షిప్ ఇంక ఎండ్ అయిపోయింది. ఈ రిలేషన్‌షిప్‌కయితే ఇంక ఫ్యూచర్ లేదు. థింగ్స్ వర్కౌట్ అవ్వవు కాబట్టి మేబీ వాళ్ళేంటంటే ఇది యాక్సెప్ట్ చేయడమే మంచిది. వాళ్ళేంటంటే ఇది యాక్సెప్ట్ చేయడమే మంచిది అనే వేలో అయితే ఆలోచిస్తున్నారండి. వాళ్ళకి ఎక్కడా కూడా ఇక్కడ హోప్ అయితే క్రియేట్ అవ్వట్లేదు. ఇప్పుడు కూడా వాళ్ళేంటంటే మేబీ ఈ రిలేషన్‌షిప్‌కి ఛాన్స్ ఉందేమో, ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్‌ని వర్కౌట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించినప్పటికీ కూడా వాళ్ళకేంటంటే ఇక్కడ న్యూ బిగినింగ్స్ అనేవి జరగవు. ఒకవేళ జరిగినా సరే వాళ్ళనుకున్న విధంగా రిలేషన్‌షిప్ అయితే ఉండదు. వాళ్ళెక్కడో కానీ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారండి. అంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కరెక్టా కాదా? ఒకవేళ కాంటాక్ట్ చేసినా సరే ఈ రిలేషన్‌షిప్‌ని వాళ్ళు హ్యాండిల్ చేయగలరా లేదా? అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు కాంటాక్ట్ చేయడం ఆర్ మీరు వాళ్ళనేదో కాంటాక్ట్ చేయడం ఇది కాదండి. ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి? ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళు స్ట్రగుల్ తీసుకోకుండా వాళ్ళకి థింగ్స్ అనేవి ఈజీగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా? అనేది వాళ్ళకి క్లారిటీ లేదు. వాళ్ళకైతే ఏమనిపిస్తుందంటే పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం న్యూ బిగినింగ్స్ జరగడానికైతే ఛాన్స్ లేదు. ఒకవేళ జరిగినా సరే
వాళ్ళు అనుకున్న విధంగా ఏది ఉండదు. సో వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ ఔట్ అవ్వలేరు కాబట్టి వాళ్ళు సైలెంట్‌గా ఉండడమే మంచిది. ఈ విధంగా ఆలోచిస్తున్నారండి. అంటే వాళ్ళ థాట్స్ అనేవి చాలా మిస్టీరియస్‌గా ఉన్నాయని చెప్పొచ్చు. వాళ్ళనేంటంటే మీరసలు ప్రిడిక్ట్ కూడా చేయలేరండి. దానికి రీజన్ ఏంటంటే, ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లోనే ఇంక అంతా అయిపోయింది. ఇంకేం లేదు. సో ఏమైనా ఉంటే కదా! ఏదైనా చెయ్యాలి అని అనుకోవడానికి. ఒకవేళ ఏమైనా సరే పాస్ట్‌లో వాళ్ళేంటంటే మీ దగ్గర హ్యాపీగా ఉన్నారు. ఆ బేసిస్‌లోనైనా సరే రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నా సరే, వాళ్ళకి ఎక్కడా కూడా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. థింగ్స్ ఈజీగా ఉంటాయని అనిపించట్లేదండి. వాళ్ళే ఏదో చేంజ్ చేసుకోవాలి. వాళ్ళే ఇక్కడ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. సో, అలాంటి స్ట్రగుల్ వాళ్ళు తీసుకోవడం అనేది వర్తా కాదా? అంటే ఈ పర్సన్ సిట్యుయేషన్ ఎలా ఉందంటే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు అని ఫస్ట్ వాళ్ళు ఫిక్స్ అయిపోయారండి. ఒకవేళ రిలేషన్‌షిప్ పోనీ వర్కౌట్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉంటే, ఆ ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటే, అక్కడ వాళ్ళకి స్ట్రగులే కనిపిస్తుంది. అంటే అక్కడ వాళ్ళకి బ్రేక్ పడుతుంది. ఒకవేళ పోనీ అది కూడా కాదు, ఒక ఛాన్స్ అయితే తీసేసుకుందాం అంటే, తీసుకున్న తర్వాత మీ వైపు నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందో, అసలు ఈ రిలేషన్‌షిప్‌కి న్యూ బిగినింగ్ ఉంటదో లేదో, ఈ ఆలోచనలు ఏంటంటే వాళ్ళని ట్రబుల్ చేస్తున్నాయి. ఒకవేళ అది కూడా దాటి న్యూ బిగినింగ్ జరిగితే సో, వాళ్ళనుకున్న విధంగా రిలేషన్‌షిప్ ఉంటదో లేదో, వాళ్ళ స్టాండర్డ్స్‌కి మీరు మ్యాచ్ అవుతారో లేదో, అసలు అంటే వాళ్ళకి రిలేషన్‌షిప్‌లో ఆ కంఫర్ట్ దొరుకుతుందా లేదా, ఇవేవి కూడా క్లారిటీ లేవు కాబట్టి, ఈ పర్సన్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు రెడీగా లేరు. వాళ్ళకెలా అనిపిస్తుందంటే, మనం అనుకున్నది ఏది కూడా ఇక్కడ జరగదు. సో, ఇక్కడ ఏం జరుగుతదో కూడా మనం చెప్పలేం. సో, అలాంటప్పుడు మనం స్ట్రగుల్ తీసుకున్నా మనం ఏంటంటే ఇక్కడ మన వైపు నుంచి ఒక క్లారిటీ తెచ్చుకున్నప్పటికి కూడా ఆ పర్సన్ ఏంటో మనకి తెలీదు. ఆ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటో మనకి క్లారిటీ లేదు. ఒకవేళ అంటే వాళ్ళు మనకి ఏదైనా చెప్పినా సరే, ఎంతవరకు అది వర్కౌట్ చేయగలం అనేది కూడా మనకు తెలియదు కాబట్టి, ఈ స్ట్రగుల్ అనేది ఎందుకు తీసుకోవడం? ఇదేదో సైలెంట్‌గా ఉంటే మంచిది కదా! అనే వేలో వాళ్ళున్నారు. సో, బేసిక్‌గా ఈ పర్సన్ అయితే వాళ్ళకి వాళ్ళు కాంటాక్ట్ చేయడం కొంచెం కష్టమేనండి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి క్లారిటీ లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ స్టాండర్డ్స్‌కి మీరు మీట్ అవుతారా లేదా అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. మేబీ పాస్ట్‌లో అవ్వచ్చు. బట్ ఇక్కడ ఇప్పుడైతే వాళ్ళకలా అనిపించట్లేదు. అంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ఒక్కొక్కలా ఉండొచ్చండి. అందరివి సేమ్ ఉంటాయని నేను అనుకోను. కొంతమందేంటంటే ఫినాన్షియల్‌గా స్ట్రాంగ్ అవ్వచ్చు. కొంతమందేంటంటే ఎమోషనల్‌గా సపోర్ట్ కోరుకోవచ్చు. సో, ఒక్కొక్కళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి, సో, ఎక్కడో కానీ మీరు ఎంత స్ట్రాంగ్ అయినా మీరు ఎంత ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్ పర్సన్ అయినా ఇంకేదైనా సరే స్టిల్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసే బేసిస్‌లో మీ నుంచి వాళ్ళకి సపోర్ట్ దొరుకుతదా లేదా అనే క్లారిటీ లేదు కాబట్టి, వాళ్ళేంటంటే ఇక్కడ అంత రిస్క్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు అని చెప్పొచ్చు. సో, వీళ్ళు ఏంటంటే అంత ఈజీగా మీకు కాంటాక్ట్ చేయడం అయితే జరగదండి. దానికి రీజన్ ఏంటంటే, ఈ పర్సన్‌కి ఇంకా మీ నుంచి రావాల్సిన ఆన్సర్స్ చాలా ఉన్నాయి. సో, ఆ క్లారిటీ వాళ్ళకి వస్తే తప్ప వాళ్ళేంటంటే, ఇక్కడ మేబీ ఈ విషయంలో ముందుకు రాలేకపోవచ్చు. డిసైడ్ చేసుకోకపోవచ్చు. అలా అని చెప్పి వాళ్ళకి ఆన్సర్స్ అనేవి కొన్ని తెలియాల్సిన పరిస్థితి ఉంది కదా! అని చెప్పి కూడా వాళ్ళు అప్రోచ్ అవ్వాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే, ఇక్కడ వన్స్ వాళ్ళు అప్రోచ్ అయితే మళ్ళీ కూడా మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారు. మళ్ళీ కూడా వాళ్ళు పాస్ట్‌లో సఫర్ అయిన విధంగా సఫర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటది కాబట్టి, వాళ్ళేంటంటే మోస్ట్‌లీ ఇలా అయినా స్ట్రగుల్ అవ్వడానికి ఓకే కానీ, అలా మాత్రం స్ట్రగుల్ అవ్వాలి అనుకోవట్లేదు. సో, బేసిక్‌గా ఈ పర్సన్ మీకు దూరంగా ఉండి ఏమి హ్యాపీగా లేరు. అలా అని చెప్పి మీకు దగ్గరవ్వాలి, అంటే మీ విషయంలో ఏదో చేసేయాలి అనే కోరిక కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే, ఇలా దూరంగా ఉండడం అయినా వాళ్ళు భరించగలరేమో కానీ, మీ విషయంలోని మళ్ళీ కొన్ని ఫేస్ చేయడం, మళ్ళీ స్ట్రగుల్ తీసుకోవడం అనేది వాళ్ళకి మేబీ కష్టమండి. సో, అందుకే ఈ పర్సన్ అయితే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కొంచెం కష్టమే. సో, అలాంటి ఎక్స్‌పెక్టేషన్ అయితే బేసిక్‌గా మీరు పెట్టుకోవద్దు. అండ్ మీ విషయానికొచ్చేసరికి ఎలాంటి పరిస్థితి అంటే, చాలా రోజుల నుంచి మీరు కూడా మీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారండి. కొన్ని సార్లు ఏంటంటే, ఈ పర్సన్‌తో థింగ్స్ వర్కౌట్ అవ్వాలనే అనుకుంటున్నారు. కొన్ని సార్లు మాత్రం ఇది కష్టం. ఇది అంత ఈజీ కాదులే అని మీకు అనిపిస్తుంది. అంటే ఇద్దరి మధ్యలో ఏదో జరిగిందండి. సో, వాళ్ళైతే ఇంక ఫిక్స్ అయిపోయారు. రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు. కంప్లీట్‌గా ఎండ్ అయిపోయిందని. మీ విషయానికొచ్చేసరికి కొన్ని సార్లు పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నారు. కొన్ని సార్లు మాత్రం మీకు అలానే అనిపిస్తుంది సేమ్. సో, మీరేంటంటే ఏది డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. యాక్చువల్‌గా అంటే ఇది వర్కౌట్ చేయగలరా లేదా అనేది కూడా అర్థం అవ్వట్లేదు. కానీ రీసెంట్ టైమ్స్‌లో ఎందుకో కానీ కొంచెం కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతున్నారు. ఎక్కడో కానీ థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుంది. ఈ పర్సన్ ఉంటే బావుంటుంది అనుకోని మేబీ కొంచెం డిసైడ్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. మేబీ పాస్ట్‌లోనైతే కొంచెం మీకు డౌట్‌గా ఉండేది. బట్ ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే ఈ పర్సన్ ఉండాలి. ఈ పర్సన్ ఉంటే బావుంటుంది. సో,
సో సిచ్యువేషన్స్ ఏంటంటే ఇలా ఉంటే బాగుంటుంది. సో థింగ్స్ ఏంటంటే ఇలా వర్కౌట్ అవ్వాలి. ఇలా వర్కౌట్ అయితే ఇద్దరు బెనిఫిట్ అవుతారు. సో ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదా! మీ ఆలోచనలు ఏంటంటే ఆ విధంగా ఉన్నాయి. కాకపోతే మీరైతే ఇలా ఆలోచిస్తున్నారు కానీ ఆ పర్సన్ మీకు కోఆపరేట్ చేస్తారా లేదా? ఆ విధంగా వాళ్ళ నుంచి మీకు మ్యూచువల్ సపోర్ట్ దొరుకుతుందా? ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ అనేది అలాగా క్రియేట్ అవుతుందా లేదా అనే డౌట్ మీకు ఉంది. మీరేమనుకుంటున్నారంటే మీరైతే ఇప్పటికి డిసైడ్ అయ్యారు కానీ, ఆ పర్సన్ ఏంటంటే అలాగ డిసైడ్ అవుతారో లేదో, అసలు వాళ్ళు ఆ విధంగా మీకోసం ఆలోచిస్తారో లేదో అనే డౌట్ అయితే మీకుంది. బట్ రిలేషన్‌షిప్‌నయితే వర్కౌట్ చేయాలనుకుంటున్నారు. సో, నేనొకటే చెప్తానండి. ఆ పర్సన్ మీకు కోఆపరేట్ చేస్తారా లేదా? ఆ పర్సన్ మీ విషయంలో స్టాండ్ తీసుకుంటారా లేదా? ఆ పర్సన్‌కి ఎలా అనిపిస్తుంది? సో, ఇలాంటివన్నీ ఆలోచించడం మానేసి, మీ ఇంటెన్షన్స్‌ని మీరు కరెక్ట్‌గా సెట్ చేసుకోండి. మీకేం కావాలి? మీరేం చేయాలనుకుంటున్నారు? ఈ పర్సన్ విషయంలో ఒక ఛాన్స్ తీసుకోవడానికే మీరు చూడాలి తప్ప, ఈ పర్సన్ ఏంటంటే మీరు ఛాన్స్ తీసుకోగానే వాళ్ళు కూడా అర్థం చేసుకొని కోఆపరేట్ చేయాలి అనేలాగా మీరేంటంటే ఆలోచించొద్దు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. ఈ పర్సన్ మీ విషయంలోని వాళ్ళకుండాల్సిన డౌట్స్ వాళ్ళకున్నాయండి. కానీ వాళ్ళేంటంటే అవి ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఏదో సఫర్ అవ్వడం కానీ, వాళ్ళేంటంటే స్ట్రక్ అయిపోవడం కానీ ఇలాంటివి జరిగాయి. సో, ఈ పర్సన్ ఏంటంటే స్ట్రగుల్ అవుతున్నారు. మీ విషయంలోనేంటంటే వాళ్ళింకా ఏది డిసైడ్ అవ్వలేదు. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌లో లైట్ ఉంటుంది. ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ ఉంటుంది అని కూడా వాళ్ళు అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి అలాంటి లెసన్స్ నేర్పించడం కానీ, ఈ టైప్ స్ట్రగుల్ అయినా పర్వాలేదు. ఈ టైప్ సఫరింగ్ అయినా పర్వాలేదు కానీ, మీ విషయంలో ఒక క్లారిటీ లేకుండా ఆర్ మీ విషయంలో ముందుకు వచ్చి ఏది కూడా వాళ్ళు డిసైడ్ చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆర్ మళ్ళీ పాస్ట్ సిట్యుయేషన్స్ రిపీట్ అయితే అది వాళ్ళు హ్యాండిల్ చేయడానికి రెడీగా లేరు. సో, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం ఏది ఉండదు అని వాళ్ళనుకుంటున్నారు. సో, అలాంటప్పుడేంటంటే ఆ పర్సన్ ఒక ఛాన్స్ తీసుకోలేరు కదా! అందుకే వాళ్ళేంటంటే సైలెంట్‌గా ఉండాలి అనుకుంటున్నారు. సో, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు మీట్ అవ్వలేరేమో అని వాళ్ళకనిపిస్తుంది. నేనందుకే మీకొకటే చెప్తాను. అదేంటంటే, ఈ పర్సన్ విషయంలో మీరు 100% ఏదో ఒకటి డిసైడ్ అయిన తర్వాత, ఈ పర్సన్‌నయితే మీరు కాంటాక్ట్ చెయ్యొచ్చు. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం మీరే మీ వ్యక్తిని కాంటాక్ట్ చేస్తే మంచిదండి. వాళ్ళైతే ఇప్పట్లో కాంటాక్ట్ చేసే పరిస్థితి లేదు. సో, మీకొకవేళ ఎప్పట్లోగా కాంటాక్ట్ చేస్తే బావుంటుంది అనే డౌట్ ఉంటే ఈ సమ్మర్ సీజన్‌లో ఏదైనా ఒక రోజు మీరు కాంటాక్ట్ చేయొచ్చు. బట్ వాళ్ళని కాంటాక్ట్ చేసే ముందు మీరు ఫస్ట్ ఒక క్లారిటీ తెచ్చుకొని, మీ ఇంటెన్షన్స్ వరకు మీరు కరెక్ట్‌గా సెట్ చేసుకొని, మీరు చెప్పాల్సింది మీ ఒపీనియన్స్ కానీ వాళ్ళకి క్లియర్‌గా చెప్పడానికి ట్రై చేయండి. బట్ మీరు మాత్రం వాళ్ళ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి, వాళ్ళు ఇలా ఆన్సర్ ఇస్తారు, లేకపోతే వాళ్ళు ఇలా ఉంటారు అంటేనే మేము ఛాన్స్ తీసుకుంటాం అనే మైండ్ సెట్‌తో మాత్రం వాళ్ళని కాంటాక్ట్ చేయొద్దు. ఇఫ్ అలాంటి ఇంటెన్షన్స్‌తో ఎవరైనా ఉంటే సైలెంట్‌గా ఉండడానికే ట్రై చేయండి. మీరైతే కాంటాక్ట్ చేయొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ పర్సన్‌ని మీరు కాంటాక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా కేవలం మీ ఇంటెన్షన్స్ ఏంటి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళకి తెలియడం కోసం మీరు ట్రై చేస్తే డెఫినిట్‌గా ఇక్కడ ఏమవుతుంది అంటే, ఆ పర్సన్ ఆలోచిస్తారండి. వాళ్ళు ఎంతవరకు ఇక్కడ ఈ ఛాన్స్ తీసుకోవచ్చు అనేది డిసైడ్ అవ్వడానికైతే పాసిబిలిటీ ఉంది. సో, మీరేంటంటే అలా ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీకేం చేయాలో అర్థం కాక కొంచెం అంటే సైలెంట్‌గా ఉండడం కానీ, ఆర్ వీళ్ళని ఫేస్ చేయాలంటే మీరు భయపడడం కానీ, సో ఎందుకులే అనుకోని మేబీ నేనేమనుకుంటున్నానంటే, ఈ వ్యక్తిని కాంటాక్ట్ చేయడానికి మీరు చాలా సార్లు ట్రై చేసినట్టు కూడా ఉన్నారండి. బట్ ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లమ్ లైక్ ఏదో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతూనే వచ్చింది. సో మీరేంటంటే టైమ్ టు టైమ్ విత్‌డ్రా అయినట్టే అనిపిస్తుంది. కొంతమందైతే వాళ్ళని కంప్లీట్‌గా కాంటాక్ట్ చేయకుండానే విత్‌డ్రా అయ్యుంటారు. కొంతమంది చేసిన తర్వాత విత్‌డ్రా అయ్యుంటారు. సో ఇలా అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన సిట్యుయేషను. బట్ ఈ పర్సన్‌కి అందుకే మీరు కాంటాక్ట్ చేయాలంటేనే భయపడడం కానీ, ఏం మాట్లాడాలో అర్థం కాకపోవడం కానీ, అసలంటే ఈ సిట్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుందో క్లారిటీ లేకపోవడం కానీ, ఇలాంటివేవో మీ కార్డ్స్‌లో కనిపిస్తున్నాయి. సో, టైమ్ టు టైమ్ మీరు అందుకే ఇక్కడ ఏంటంటే స్టాండ్ తీసుకోలేకపోయారు. మీ ఒపీనియన్‌ని ఇక్కడ స్ట్రాంగ్‌గా చెప్పలేకపోయారు అని అనిపిస్తుంది. నాకైతే మల్టిపుల్ అటెంప్ట్స్ కనిపిస్తున్నాయి. ప్రయత్నాలైతే చేశారు. బట్ వర్కౌట్ అవ్వలేదు. సో, మళ్ళీ మళ్ళీ కూడా మీకేంటంటే ప్రయత్నం చేయాలి అన్నా సరే, ఎందుకులే అనే ఫీలింగే వస్తుంది. బట్ నేనిక్కడ ఒకటే చెప్తానండి. మీరు ఏ రోజైతే మీ పర్స్‌పెక్టివ్ చేంజ్ చేసుకొని, ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అనేది చూసుకొని మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేయాల్సుంటుంది. అండ్ ఇంకొకటేంటంటే, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఇక్కడ మీ విషయంలో మీకు ఫేవర్ చేయాలి అనే విధంగా కాకుండా, మీకున్న క్లారిటీతో
మీరు ఇక్కడ ఏదైతే ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకుంటున్నారో, మీరు అది చేయడానికి ట్రై చేయండి. ఇంకా మీకేంటంటే ఈ విషయంలో ఒక క్లారిటీ లేదు. ఇంకా మీరేంటంటే ఏది అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే, మీరిక్కడ ఎవరిదైనా అడ్వైస్ అయినా సరే తీసుకోవచ్చు. తీసుకొని కూడా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఒకటి నేను చెప్తాను. మీకొక క్లారిటీ ఉన్న తర్వాత మీరేంటంటే ఆ ఓల్డ్ ప్యాటర్న్స్‌ని కానీ, ఆ ఓల్డ్ ఎనర్జీతో కానీ వాళ్ళని కాంటాక్ట్ చేయొద్దు. చాలా మంది ఇలానే చేస్తారు. ఇప్పుడు మీరు ప్రెజెంట్‌లో ఉన్నప్పుడు ప్రెజెంట్ బేసిస్‌లో ఏం మాట్లాడాలి? సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో దాని ప్రకారం మీరిక్కడ ఎలాంటి క్లారిటీ ఇస్తే బావుంటుంది? అసలు మీ ఒరిజినల్ ఇంటెన్షన్ ఏంటి? అది మీరు ఇక్కడ ఎంతవరకు వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నారు? ఆర్ అసలంటే ఏం చేస్తే బావుంటుంది? అని ఇలా కొన్ని ఆలోచించిన తర్వాత మీరు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయడం అయితే మంచిదండి. ఈ విషయంలో డెఫినిట్‌గా మీకు ఒక క్లారిటీ రావట్లేదు. ఇంకా ఎక్కడో మీ ఆలోచనలేంటంటే, ఆ పాస్ట్‌లోని ఉన్నట్టే ఉన్నాయని మీకు అనిపిస్తే, మీరు ఎవరిదైనా సజెషన్స్ తీసుకోవడం కానీ, క్లియర్‌గా కొన్ని అర్థం చేసుకొని కానీ మీరు కాంటాక్ట్ చేస్తే బావుంటుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈఎఫ్, జీహెచ్, ఐజే, టీ, యూవీ, డబ్ల్యూ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు. మీ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా? వర్సెస్ మీరే చెయ్యాలా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఆహ్, మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే పరిస్థితి ఉందా? లేదా? అనే దాని కోసం మాట్లాడతాను. ఆ తర్వాత మీకోసం నేను మాట్లాడతాను. సో, మరి అలా చూసినట్టయితే యాక్చువల్‌గా మీ పర్సన్ ఏంటంటే చాలా రోజుల నుంచి మీ విషయంలో రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఏం చేయాలి? ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది? సో, దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తే బెటరు అనుకోని వాళ్ళేంటంటే రకరకాలుగా ఆలోచించే పరిస్థితయితే నాకు కనిపిస్తుంది. నేనేమనుకుంటున్నానంటే యాక్చువల్‌గా మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికైతే ట్రై చేస్తున్నారండి ఆల్రెడీ. వాళ్ళలో క్లియర్‌గా చేంజెస్ కనిపిస్తున్నాయి. మీ కార్డ్స్‌లో మూవ్‌మెంట్ ఉంది. కాకపోతే ఇక్కడ వాళ్ళెందుకో కానీ థింగ్స్‌ని వర్కౌట్ చేయలేరేమో, లేకపోతే అనుకున్నంత ఈజీ కాదేమో, ఈవెన్ ఒకవేళ వాళ్ళు కాంటాక్ట్ చేసినా సరే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతదో లేదో, ఇప్పుడు మీరు డిఫరెంట్ పర్సన్ ఏమో, లేకపోతే ఇక్కడ ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుందో ఏంటో, అంటే ఇలా ఆలోచించి వెనక్కొచ్చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. వాళ్ళ కార్డ్స్‌లోనైతే మూవ్‌మెంట్ కనిపిస్తుంది. సో, నేనేమనుకుంటున్నానంటే, ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి చాలా సార్లు ట్రై చేసినట్టే ఉన్నారు. మేబీ కొంతమందికి ఇదైతే క్లియర్‌గా తెలుసు. కొంతమందికి తెలియకపోవచ్చు. బట్ డెఫినెట్‌గా మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనుకోవడం, ఏదో చెప్పాలి అని అనుకోవడం ఇలాంటివన్నీ జరిగాయి. బట్ ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఈ పర్సన్ ఏంటంటే వెనక్కి వచ్చేయడం కూడా కనిపిస్తుంది. వాళ్ళేంటంటే ఎందుకో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారంటే క్లియర్‌గా వాళ్ళు వేరు, మీరు వేరు. సో, ఒకవేళ మాట్లాడడానికి ట్రై చేసినా సరే ఇది అంత ఈజీగా ఉండదేమో. ఈ రిలేషన్‌షిప్ ఒకప్పుడులాగా ఇంట్రెస్టింగ్‌గా ఉండదేమో. మరి అలాంటప్పుడు కాంటాక్ట్ చేసి యూజ్ ఏంటి? ఆర్ వర్కౌట్ చేయలేము అనుకున్నప్పుడు ఎందుకు దీన్ని అలాగా డ్రాగ్ చేయడం? సో, రకరకాల ఆలోచనలైతే ఈ పర్సన్‌కి వస్తున్నాయండి. సో, అందుకే వాళ్ళు ఏది కూడా డిసైడ్ అవ్వలేకపోతున్నారు మీ విషయంలోని. నేనేమనుకుంటున్నానంటే, మేబీ వచ్చే రోజుల్లో కూడా కాంటాక్ట్ చేయడానికి ట్రై చెయ్యొచ్చు సేమ్ వేలోనే. బట్ వాళ్ళకి క్లారిటీ వచ్చే వరకు, వాళ్ళ ఆన్సర్స్ ఏంటో వాళ్ళు కన్ఫర్మ్ చేసుకునే వరకు మోస్ట్‌లీ వాళ్ళు అంటే కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకేం లేదండి. వాళ్ళకేంటంటే సిట్యుయేషన్స్ వాళ్ళ ప్రకారం వర్కౌట్ అవ్వాలి. మీరేంటంటే వాళ్ళ కంట్రోల్‌లో ఉండాలి అనే ఆలోచనలు వాళ్ళకున్నాయి. బట్ మీరలా ఉండలేరేమో, థింగ్స్ అంత ఈజీగా ఉండవేమో అని వాళ్ళకనిపిస్తుంది. అందుకే వాళ్ళేంటంటే డ్రాప్ అయిపోతున్నారు. సైలెంట్ అయిపోతున్నారు. ఆర్ కొంతమందికేంటంటే మాట్లాడినా సరే ఏదో అంటే నార్మల్‌గా మెసేజ్ చేసాం అన్నట్టుగా చెప్పేసి కట్ చేసేస్తూ ఉండొచ్చు. ఆర్ బ్లాక్ చేసేస్తూ ఉండొచ్చు. ఇలాంటివి జరుగుతున్నాయండి. సో, ఈ పర్సన్‌కి స్టెబిలిటీ అయితే ఇప్పట్లో రాదు. నేనే క్లియర్‌గా చెప్తున్నాను. టైం అయితే పట్టొచ్చు. బట్ ఏది ఏమైనా సరే వాళ్ళేంటంటే ఇక్కడ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా, ఏం జరుగుతున్నా మనం చూద్దాం. మనం ఒక ఛాన్స్ తీసుకోవాలి. థింగ్స్‌ని వర్కౌట్ చేయాలి అని ఏ రోజైతే ఆలోచిస్తారో, ఏ రోజైతే ఆ వేలోనే ప్రయత్నాలు చేస్తారో, అప్పుడే ఇక్కడ వాళ్ళ నుంచి ప్యూర్‌గా మీకు ఆన్సర్స్ దొరకడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో నెక్స్ట్ ఏంటి అనేది తెలుస్తుంది.
అప్పటి వరకు వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తూనే ఉంటారు. ఇదేంటంటే రిపీట్ అవుతూనే ఉంటదండి. సో, ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా అని మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు స్టెబిలిటీతో కాంటాక్ట్ చేస్తున్నారా? లేకపోతే ఏదో చెయ్యాలని చేస్తున్నారా అనేది మాత్రం మీరు చూసుకోవాల్సుంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ పర్సన్ ఎనర్జీస్ ప్రకారం మూవ్‌మెంట్ ఉంది. సో, వాళ్ళేంటంటే ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఎలా అయినా కాంటాక్ట్ చేయొచ్చు. బట్ కాంటాక్ట్ చేసిన తర్వాత వాళ్ళు రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది మాత్రం చెప్పడం కష్టం. అది మోస్ట్‌లీ పాజిటివ్‌గా ఉంటది అని ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. కొంతమందికేంటంటే కాంటాక్ట్ చేయడానికి వచ్చి డ్రాప్ అయిపోతూ కూడా ఉండొచ్చు. అందుకే ఇక్కడ ఏమవుతూ ఉంటదంటే కొంతమంది విషయంలో బ్లాక్ చేయడం, అన్‌బ్లాక్ చేయడం, స్టాక్ చేయడం ఇలా రకరకాల థింగ్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో, ఏది ఏమైనా సరే మీ పర్సన్‌కేంటంటే ఒక క్లారిటీ లేదండి. అంటే ఈ రిలేషన్‌షిప్ ఎలా ముందుకు వెళ్తుంది, ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో వాళ్ళకి అర్థం అవ్వనంత వరకు మాత్రం మిమ్మల్ని ఇలా ఒక టైట్ స్పాట్‌లోనే వాళ్ళు పెట్టడానికి చూస్తూ ఉంటారు. ఇదైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీ విషయానికొచ్చేసరికి మీరేంటంటే ఈ పర్సన్ విషయంలోని ఫస్ట్ అంతా ఆలోచించారండి. వీళ్ళు అసలు మీకు ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి వ్యక్తితో ఛాన్స్ తీసుకోవచ్చా లేదా? అసలు వీళ్ళ విషయంలో ఛాన్స్ తీసుకుంటే మీకు లైఫ్ ఎలా ఉంటుందో ఏంటో ఇలా అన్నీ ఆలోచించారు. మీరు ఎప్పుడైతే ఫైనల్‌గా డిసైడ్ అయ్యారో, ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలోనే చేంజ్ అయిపోయారండి. అంటే నాకు తెలిసినంత వరకు ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, రిలేషన్‌షిప్‌లో కానీ చూసినట్టయితే మీ పర్సన్ ఫస్ట్ అంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఏదైనా చేస్తాం అన్నట్టుగా బిహేవ్ చేశారు. మీరప్పుడు డౌట్‌గా ఉన్నారు. మీరసలు ఎంతవరకు ఛాన్స్ తీసుకోవచ్చు అని ఆలోచించారు. ఎప్పుడైతే మీరు వన్స్ కమిటెడ్‌గా ఉన్నారో, మీరు ఫిక్స్ అయ్యి ఇంకా అంటే ఈ వ్యక్తి విషయంలో ఎంత దూరమైనా వెళ్ళాలి అనేలాగా చేంజ్ అయ్యారో, వాళ్ళు చేంజ్ అయిపోయారు. సో, అల్టిమేట్‌గా ఇక్కడేంటంటే మీకు పేషెన్స్ అయితే ఉంది. ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయాలి అనే మీరు వెయిట్ చేస్తున్నారు. కాకపోతే మీరు కూడా థింగ్స్ కంఫర్టబుల్‌గా ఉండాలి అని చూస్తున్నారండి. మీరేంటంటే ఇంక మెంటల్ బర్డెన్ కానీ, స్ట్రెస్ కానీ తీసుకోవాలి అనుకోవట్లేదు. ఈ పర్సన్ విషయంలో మీ ఎనర్జీని అస్సలు వేస్ట్ చేసుకోవాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆలోచించి ఎప్పుడైతే ఛాన్స్ తీసుకోవాలి అనుకున్నారో, ఈ పర్సన్ ఫ్లిప్ అయిపోయేసరికి అసలు ఈ పర్సన్ మ్యానిప్యులేటరా? ఈ పర్సన్‌కి సిన్సియారిటీ లేదా? ఈ పర్సన్ అంటే టైమ్ పాస్ చేస్తున్నారా? అంటే వీళ్ళు ఫ్యూచర్‌లో కూడా ఇలానే ఉంటారా? అని మీకు రకరకాల ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. సో, మీరేంటంటే అందుకే ఆ రిస్క్ తీసుకొని, ఆ బర్డెన్ తీసుకోవాలి అనుకోవట్లేదు. మోస్ట్‌లీ వాళ్ళేమైనా సరే మీ విషయంలో ఏదైనా చెప్తే మీరు ముందుకు రావడానికి చూస్తున్నారు కానీ, బట్ ఆ పర్సన్ ఒక క్లారిటీ ఇవ్వకపోవడం, ఆ పర్సన్ ఇలా బిహేవ్ చేయడం వల్ల మీకిది చాలా స్ట్రగుల్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కొంచెం హ్యాపీగా, కొంచెం కంఫర్టబుల్‌గా, కొంచెం రిలాక్స్ అవుదాం అనుకోని మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేసే టైంలో మళ్ళీ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కానీ, ఏవో సిగ్నల్స్ ఇవ్వడం కానీ, ఇలాంటివి చేస్తున్నారు. దీనివల్ల మళ్ళీ మీరేంటంటే చాలా స్ట్రెస్ అవ్వడం కానీ, చాలా డిస్టర్బ్ అవ్వడం కానీ, అసలు ఈ పర్సన్ ఇంటెన్షన్ ఏంటి? ఎందుకిలా చేస్తున్నారు? వీళ్ళెందుకిలా టైమ్ పాస్ చేస్తున్నారు? అన్నట్టుగా రకరకాలుగా అయితే మీరు ఫీల్ అవుతున్నారు. సో, నేనైతే ఒకటే చెప్తానండి. ఈ పర్సన్ విషయంలో కాన్ఫిడెంట్‌గా ఇవన్నీ హ్యాండిల్ చేయగలరు. ఈ మెస్ అనేది మీరు క్లియర్ చేయగలరు అనుకున్నప్పుడే మీరు కాంటాక్ట్ చేయండి. లేదు ఇవన్నీ క్లియర్ చేయలేం. మాకంత కాన్ఫిడెన్స్ లేదు. అంత ఓపిక కూడా లేదు. మెయిన్ ఏంటంటే ఈ స్ట్రెస్ తీసుకోలేం అనుకుంటే సైలెంట్ గానే ఉండండి. ఎందుకంటే ఆ పర్సన్ మీకు కాంటాక్ట్ చేస్తారు. మళ్ళీ ఇలానే జరుగుతది. మళ్ళీ అంటే ఇదంతా ఒక సైకిల్ లాగా కనిపిస్తుందండి. అయితే మీరు అనుకోవచ్చు. ఇది ఎప్పుడు బ్రేక్ అవుతుంది? అసలు మాకెప్పుడు క్లారిటీ వస్తుంది అని. ఏ రోజైతే మీరు కాన్ఫిడెంట్‌గా ఈ పర్సన్ విషయంలో ఏ డెసిషన్ అయినా తీసుకోవడానికి రెడీ. ఏమైనా సరే స్ట్రెయిట్‌గా తేల్చుకుంటాం అనుకోని ఆ పర్సన్‌తో మీరు స్ట్రెయిట్‌గా తేల్చుకోవడానికి ముందుకు వెళ్తారో, యెస్ వచ్చినా, నో వచ్చినా యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీ అవుతారో, అప్పుడే మీకు ఆన్సర్స్ అయితే తెలుస్తాయండి. ఆ పర్సన్‌కి ఒక క్లారిటీ లేదు. ఒక స్టెబిలిటీ లేదు. అలా అని చెప్పి సిన్సియారిటీ లేదు అని చెప్పడానికి లేదు. సిన్సియారిటీ ఉంది కానీ, క్లారిటీ లేదు. అందుకే రకరకాలుగా బిహేవ్ చేస్తున్నారు. మీ విషయానికొచ్చేసరికి మీకు క్లారిటీ ఉన్నా, సిన్సియారిటీ ఉన్నా, ఇప్పుడు మీ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే, అలాంటి వ్యక్తితో ఎలా ఉండేది? ఎలా ఈ మెస్‌నంతా క్లియర్ చేసుకునేది అని మీకు అనిపిస్తుంది కాబట్టి, మీరు కూడా ఈ హెడేక్ తీసుకోవాలి అనుకోవట్లేదు. బట్ నేనైతే ఒకటే చెప్తానండి. ఏ రోజైతే మీరు కాన్ఫిడెంట్‌గా ఇలాంటి పర్సన్‌ని హ్యాండిల్ చేయగలరు, ఇవన్నీ ఫేస్ చేయగలరు అనుకుంటారో అప్పుడే మీరైతే కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీకది లేకపోతే మీరు కాంటాక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇది ఇంకా రోజు రోజుకి మీకొక హెడ్‌ఏక్ లాగా, బర్డెన్ లాగా అవుతుంది. అసలు మీ కార్డ్స్ రీడ్ చేస్తుంటే నాకే అసలు ఈ రిలేషన్‌షిప్‌కి గోల్ ఏంటి? ఈ రిలేషన్‌షిప్ అసలు ఎలా ఉంటుంది? ఫ్యూచర్ ఏంటి? అనేది అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే జనరల్‌గా మనం కార్డ్స్ రీడ్ చేసినప్పుడు వ్యక్తి వస్తే వస్తారు, లేకపోతే రారు, లేకపోతే కొంచెం వెయిట్ చేయండి ఈ రకంగానే వస్తాయి. బట్ ఈ పర్టిక్యులర్ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ రీడింగ్ మాత్రం చాలా అంటే డిస్టర్బింగ్‌గా ఉంది అని చెప్పొచ్చు.
యాక్చువల్‌గా డిస్టర్బింగ్ అనే వర్డ్ కూడా కరెక్ట్ కాదు. బట్ కార్డ్స్ రీడ్ చేస్తున్నప్పుడు చాలా ఎనర్జీని డ్రైన్ చేస్తుంది. అంటే ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళో నాకు అర్థమవుతుంది. మీరు ఏం ఫేస్ చేస్తున్నారో అర్థమవుతుంది. అయితే నేనిక్కడ మీకు ఒకటే చెప్తాను. కార్డ్స్ రీడ్ చేస్తున్న నాకే అంటే ఇంత ఎనర్జీ అనేది డ్రైన్ అవుతుంది అంటే, మోస్ట్‌లీ నేనేమనుకుంటున్నానంటే, ఆ పర్సన్ విషయంలో మాత్రం మీకొక క్లారిటీ లేకుండా, మీరు ఏం చేయాలో ఫుల్‌గా డిసైడ్ అవ్వకుండా మాత్రం వాళ్ళ విషయంలోని ఒక డెసిషన్ తీసుకోవడం కానీ, వాళ్ళని అప్రోచ్ అవ్వడం కానీ, వాళ్ళతో ట్రావెల్ చేయడం కానీ అలాంటివి చెయ్యొద్దండి. ఒక క్లారిటీ, ఒక స్టెబిలిటీ వాళ్ళకి ఉంది అంటేనే మీరు ఛాన్స్ తీసుకోండి. అండ్ కాన్ఫిడెంట్‌గా యెస్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు, నో చెప్పినా ఏదైనా పర్వాలేదు అని మీరేంటంటే ఒక క్లారిటీతో కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పుడే వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. లేకపోతే మీరు కూడా చెయ్యొద్దు. చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ ఎనర్జీ డ్రైన్ అవుతది. మెంటల్‌గా చాలా స్ట్రెస్ తీసుకోవాల్సొస్తుంది. సో, అసలు యూనివర్స్ మీకు ఫైనల్‌గా ఏం అడ్వైస్ ఇస్తుందో కూడా చూద్దాం. సో, నేను చెప్పాను కదండీ! ఈ పర్సన్ విషయంలోనేంటంటే చాలా ఆలోచించారు. ఆలోచించి ఓకే. పర్వాలేదు అనుకోని ఇంక వెనక ముందు చూడకుండా మీరేంటంటే ముందుకు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే మీరు ముందుకు వెళ్లారో ఆ పర్సన్ ఏంటంటే ఫ్లిప్ అయిపోయారు. ఫస్ట్ అంతా సీరియస్‌గా ఉన్నారు. ఫస్ట్ అంతా కమిట్మెంట్ ఇచ్చారు. అప్పుడు మీరు ఆలోచించారు. మీరెప్పుడైతే ఛాన్స్ తీసుకుందాం అనుకోని ఇంకా అన్నీ చూసుకొని ముందుకు ఎప్పుడైతే వెళ్ళడం స్టార్ట్ చేశారో వాళ్ళేంటంటే ఇక్కడ మిమ్మల్ని కట్ చేయడం, దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. అప్పటినుంచి మీకేంటంటే ఈ పర్సన్ అంటే ట్రస్ట్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. లేకపోతే వీళ్ళొక హెడ్‌ఏక్ లాగా అనిపించడం స్టార్ట్ అయింది. ఇలాంటి పర్సన్‌ని ఎలా భరిస్తాం? ఆల్రెడీ మనం చాలా చూసాం. అంటే ఇదేదో పర్వాలేదు మనకు హ్యాపీనెస్ ఇస్తది అని అనుకుంటే, ఇలా మారిపోయిందేంటి? అసలు ఈ మెస్‌లో నుంచి ఎలా బయటకొస్తాం? అసలు ఈ పర్సన్ ఇప్పుడే ఎలా ఉన్నారంటే తర్వాత ఎలా ఉంటారో అసలు ఏంటి అనుకోని రకరకాలుగా అయితే మీరు ఆలోచిస్తున్నారు. అసలు ఏం చేయాలో, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో మీకైతే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఒకసారి ముందుకు వెళ్లి నష్టపోయారు కదా! మళ్ళీ ఇంకొకసారి వెళ్తే ఇంకేం జరుగుతదో అని మీ భయం మీకుండడం సహజమే. అందుకే మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో తొందరగా చేంజెస్ రావాలి, తొందరగా ఏదైనా తెలుసుకోవాలి అని మాత్రం మీరు రష్ అవ్వద్దు. ఎందుకంటే ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, ఈ రిలేషన్‌షిప్‌లో ఏదో జరిగిపోవాలి, ఏదో మారిపోవాలి అని ఎవరైతే అనుకుంటారో, మీరు మాత్రం వచ్చే రోజుల్లో చాలా చాలా ఇబ్బంది పడతారండి. చాలా స్ట్రగుల్ తీసుకుంటారు. మెంటల్‌గా చాలా స్ట్రెస్సు ఉంటుంది. అంటే దీనివల్ల ట్రామా కూడా క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి, మీరు స్లోగానే థింగ్స్‌ని ముందుకు తీసుకువెళ్ళడం మంచిది. ఆ పర్సన్‌కి ఒక క్లారిటీ వచ్చే వరకు మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఏదో ఫ్యూచర్ ఉండాలి అని కూడా అనుకోవద్దు. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా కాన్ఫిడెంట్‌గా ఇదంతా హ్యాండిల్ చేయగలరు అనుకున్న తర్వాతే ఈ రిలేషన్‌షిప్ మీద హోప్ పెట్టుకోండి. ఏదైనా చేయాలనుకుంటుంది చెయ్యండి. బట్ అప్పటి వరకు ఏం చేయొద్దు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదా? ఈ రిలేషన్‌షిప్ ఇంతేనా? ఇంకా అంటే మనం ఇది ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదా అని అలా కాదు మీరు ఆలోచించాల్సింది. ఇంత అంటే సిట్యుయేషన్స్ అనేవి ట్రబుల్సమ్‌గా ఉన్నాయి కదా! బాగా ఈ పర్సన్ ఏంటంటే కాంప్లికేటెడ్‌గా ఉన్నారు కదా! సో, మనం దీన్ని హ్యాండిల్ చేయాలంటే మినిమమ్ మనకి కాన్ఫిడెన్స్ లేకపోయింది. ఆర్ మనం ఇలా అంటే సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చెయ్యంది. ఇది అంత ఈజీ కాదు అని మీరు అర్థం చేసుకొని, మీరేంటంటే టైం తీసుకొని స్లోగా థింగ్స్‌ని మూవ్ చేస్తే తప్ప, మీరు అనుకున్న చేంజెస్ అయితే రావండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో ఫైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ KLMNOXYZ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు. మీ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా వర్సెస్ మీరే చేయాలా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఫస్ట్ అయితే నేను ఈ పర్సన్ కాంటాక్ట్ చేసే అవకాశం ఉందా? లేదా? అనే దాని కోసం మాట్లాడతాను. తర్వాత మీకోసం మాట్లాడతాను. మరి అలా చూసినట్టయితే మీ పర్సన్ చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నారండి. ఏం చేస్తే బావుంటుంది? ఎలా చేస్తే బావుంటుంది? అని. అంటే ఒకటి చెప్పగలను. వీళ్ళేంటంటే ఒకప్పుడు మీ విషయంలో ఎలా ఆలోచించారు? ఏం చేయాలి? అనే దగ్గర వాళ్ళకి ఎంత క్లారిటీ ఉంది అనేది పక్కన పెడితే కొంతకాలం నుంచి ఆర్ కొన్ని రోజుల నుంచి వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, సిట్యుయేషన్స్‌ని ఏదో పైపైన చూడకుండా డీప్‌గా థింక్ చేస్తున్నారండి. అంటే కాంటాక్ట్ చేసే వరకు ఏది కాదు కదా! కాంటాక్ట్ చేసిన తర్వాత సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి?
అసలు అంటే ఎలా అంటే ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేయడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌ని కానీ మూవ్ చేస్తే వాళ్ళు బెనిఫిట్ అవుతారు. ఇక్కడ వాళ్ళు అనుకున్న విధంగా చేంజెస్ వస్తాయి. సో, ఎవరి ఆలోచనలైనా వాళ్ళకుంటాయి. ఇలా ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేసిన దగ్గరే కాదు, అండ్ కాంటాక్ట్ చేసిన తర్వాత సిట్యుయేషన్స్ కోసమే కాదు, చాలా డీప్‌గా ఆలోచిస్తున్నారండి. సో, ఇలా ఆలోచించడం వల్ల వాళ్ళకి ఎక్కడో అయితే చిన్న హోప్ అయితే క్రియేట్ అవుతుంది. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. సో, వాళ్ళు ఏదో చేయాల్సిన అవసరం ఉంది అనైతే వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. బట్ ఈ పర్సన్‌కి ఎలా అంటే ఇది హ్యాండిల్ చేస్తే బావుంటుంది. ఇంకా వాళ్ళు ఈ సిట్యుయేషన్ గురించి ఏం తెలుసుకొని ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంది అనే దగ్గరేంటంటే క్లారిటీ మిస్ అవుతుంది. మేబీ అంటే ఒకటి చెప్పగలనండి. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీ పర్సన్ ఏంటంటే చాలా రోజుల నుంచి అదే పనిగా మీకోసమే ఆలోచిస్తున్నారండి. ఈ విషయంలో ఏం చేయాలి? ఎలా అంటే థింగ్స్‌ని మూవ్ చేయాలి అనే ఆలోచనలు వాళ్ళకెక్కువగా ఉన్నాయి. సో, ఇలా వాళ్ళేంటంటే ఆలోచిస్తున్నప్పుడు బాగా ఎగ్జాస్ట్ అయిపోవడం కానీ, ఇవన్నీ ఎందుకులే అబ్బా! ఇవన్నీ ఆలోచించడం కంటే సైలెంట్‌గా ఉండడమే మంచిదేమో! ఇవన్నీ ఆలోచిస్తుంటే హెడ్‌ఏక్ వస్తుంది. ఏది చేయలేము. లేకపోతే ఇవన్నీ చేసినా వర్కౌట్ అవుతాయో లేదో! బేసిక్‌గా సైలెంట్‌గా ఉంటే బెటరు అనుకోని ఇలా గివ్ అప్ కూడా చేసేస్తున్నారు. మళ్ళీ ఆలోచిస్తున్నారు. మళ్ళీ వాళ్ళకెక్కడో హోప్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ వాళ్ళేదో చేయాల్సిన పరిస్థితి ఉంది అని అర్థమవుతుంది. సో, ముందుకు వస్తే బెటరు. ఏదైనా సరే చేద్దాం, చూద్దాం అనుకోని మళ్ళీ అంటే ప్రయత్నాలైతే చేస్తున్నారు. మీ వరకు ప్రయత్నాలు రాకపోవచ్చు. బట్ చేయట్లేదు అని నేను అనుకోను. మళ్ళీ సైలెంట్ అయిపోతున్నారు. మళ్ళీ గివ్ అప్ చేసేస్తున్నారు. ఇవన్నీ నా వల్ల కాదు అని. యాక్చువల్‌గా మీ పర్సనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారండి. మీరు కొంతకాలం వెయిట్ చేస్తే. దానికి రీజన్ ఏంటంటే, ఆ పర్సన్‌కి రియాలిటీ ఏంటో అర్థమవుతుంది. సిట్యుయేషన్స్‌ని ఏంటంటే డీప్‌గా అనాలిసిస్ చేస్తున్నారు కదా! సో, ఎక్కడ ఏంటి ప్రాబ్లమ్? ఎలా హ్యాండిల్ చేయాలి? ఇవన్నీ కూడా తెలిసి తెలియనట్టుగా తెలుస్తున్నాయి. ఫుల్‌గా అయితే తెలీదు. ఎందుకంటే, ఈ మాట చెప్తున్నాను. ఈ పర్సన్ రీసెంట్ టైమ్స్‌లోనే కొంచెం చేంజ్ అయినట్టు ఉన్నారండి. ముందంతా ఇలా లేరు. బట్ రీసెంట్ టైమ్స్‌లో కొంచెం చేంజ్ అయ్యారని చెప్పాలి. అండ్ ఇంకొకటేంటంటే, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు అప్పుడప్పుడు వాళ్ళకి స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇవన్నీ మనకెందుకు అవసరమా అని అనిపిస్తుంది కానీ, ఇలా థింక్ చేయకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు రీయూనియన్‌ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ రిలేషన్‌షిప్‌లో హోప్స్ అనేవి పెట్టుకోవడం స్టార్ట్ అయిందో, ఎక్కడ పాసిబిలిటీ ఉంది, వాళ్ళేం చేయాలి అని ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి స్టార్ట్ అయ్యాయో, వాళ్ళకి తెలియకుండానే ఈ రిలేషన్‌షిప్ కావాలి అనుకోవడం కూడా స్టార్ట్ అయిందండి. సో, ఇది మేనిఫెస్ట్ అవుతుంది. బట్ యూనివర్స్ ఏంటంటే ఏది ఎవరికీ అంత ఈజీగా ఇవ్వదు. ఒకటి మనం మేనిఫెస్ట్ సబ్‌కాన్షియస్‌గా చేసినప్పటికి కూడా, మన ఇంటెన్షన్స్‌ని క్లియర్‌గా సెట్ చేసి, దాని కోసం ఇంకా ఎఫర్ట్స్ పెట్టడం కానీ, దాని కోసం కొంత స్ట్రగుల్ కానీ తీసుకున్న తర్వాతే ఏదైనా వర్కౌట్ అవుతుంది. సో, ఈ పర్సన్‌కైతే ఇప్పటికి ఇదొక విషే. బట్ ఒక స్ట్రాంగ్ విష్ అయితే కాదు. వర్కౌట్ అయితే బావుంటుంది. ఒక పాసిబిలిటీ ఉంటే బెటరు అని అనుకుంటున్నారు. సో, ప్రయత్నాలు కూడా చెయ్యాలి. మనం ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది. పూర్తిగా అంటే ఏది చేయకుండా ఇదైతే సెట్ అవ్వదు అని తెలుస్తుంది. ఈ విషయంలో ఎమోషనల్ కూడా అవుతున్నారు. ఎలా ఏంటి అంటే ఇవన్నీ జరిగిపోయాయని. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ పర్సన్ ఇప్పుడిప్పుడే స్లోగా కూడా హీల్ అవుతున్నారండి. అందుకే వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్ మీద స్లోగా క్లారిటీ వస్తుంది. అయితే ఫుల్‌గా రాలేదు. అప్పుడప్పుడు అంటే వాళ్ళు ఈ విషయంలో బాగా ఎగ్జాస్ట్ కూడా అయిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు హీలింగ్ జర్నీ అనేది స్టార్ట్ అయిన తర్వాత అంతా కూడా ఒకేసారి చేంజ్ అయిపోదు. ఒక పర్సన్ ఫాస్ట్‌గా రికవర్ అయిపోరు. స్లోగా అది జరుగుతది. అండ్ వాళ్ళ మీద వాళ్ళు ఆ బర్డెన్ కానీ, ప్రెషర్ కానీ పెట్టుకున్నా వాళ్ళ ఒక సిట్యుయేషన్‌ని ఫేస్ చేయాల్సిన దగ్గర బర్డెన్ ఉంటుంది అని అనిపించినా వాళ్ళేంటంటే ఇమ్మీడియేట్‌గా విత్‌డ్రా అవ్వడం అనేది కామనే. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ అనేది డ్రైన్ అవుతూ ఉంటది కదా! సో, మొత్తానికి ఈ పర్సన్ ఏంటంటే అందుకే టైం తీసుకుంటున్నారండి. కానీ ఒకటి చెప్పగలను. ఈ పర్సన్‌కైతే మీరు కాంటాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పర్సనే మీకు కాంటాక్ట్ చేస్తారు. కానీ వాళ్ళకి టైం కావాలి. వాళ్ళు ఇంకొంచెం సెట్ అవ్వాలి. నేను చెప్పినట్టుగా వాళ్ళేంటంటే ఇక్కడ స్ట్రాంగ్‌గా ఇది మేనిఫెస్ట్ చేయాలి. మేనిఫెస్ట్ చేయడం అంటే ఏదో వాళ్ళు ఆ టెక్నిక్స్ చేయడం కాదండి. ఇంకా వాళ్ళు స్ట్రాంగ్‌గా ఇది విష్ చేయాలి. ఇది జరగాలి అనుకోని ఆలోచించి కొన్ని ప్రయత్నాలు కూడా కరెక్ట్‌గా స్టార్ట్ చేయాలి. చేసిన రోజు ఇది జరుగుతుంది. బట్ మీరైతే ఈ పర్సన్‌ని కాంటాక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పటికైతే మోస్ట్‌లీ మీ వైపు నుంచి అసలు మీరు ఏం చేస్తే బావుంటుంది అనేది కూడా నేను చెప్తాను. బేసిక్‌గా మీరేంటంటే చాలా రోజుల నుంచి చాలా కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఫీల్ అవుతున్నారండి. ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీకు ఎక్కడా కూడా పాజిటివ్‌గా ఏది అనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్‌కి మీకు మధ్యలోనే కొంతమంది వ్యక్తులైనా ఇన్వాల్వ్ అయ్యారు. మీ ఇద్దరి మధ్యలో కూడా కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి.
సో ఇదేంటంటే మిమ్మల్ని చాలా ట్రబుల్ చేస్తుంది. చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఆర్ ఆ వ్యక్తులు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. సో దానివల్ల మీకేంటంటే ఈ బర్డెన్ అయితే మీరు ఫేస్ చేయలేరు. ఇదంతా మీ వల్ల కాదు. ఇదంతా ఒక ఛాలెంజింగ్ సిట్యుయేషన్ అని మీకు అనిపిస్తుంది. అందుకే మీరేంటంటే ఈ పర్సన్‌ని కాంటాక్ట్ కూడా చెయ్యట్లేదు. ఈవెన్ మీకు ఛాన్స్ ఉన్నా మీరు చేయట్లేదు. ఎందుకంటే మీరు ఏం ఫేస్ చేసారో మీకు తెలుస్తుంది కదా! మీరు ఎలాంటి స్ట్రగుల్ తీసుకున్నారో మీకు తెలుస్తుంది కదా! సో అందుకే మీరేంటంటే ఈ బర్డెన్ అయితే హ్యాండిల్ చేయలేరు. అదేదో టైమ్ బీయింగ్ సైలెంట్‌గా ఉండడమే మంచిది. ఎందుకంటే ఒకవేళ మీరు ఈ బర్డెన్ అంతా హ్యాండిల్ చేసి ఇక్కడ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయాలని ప్రయత్నం చేసినా, ఈ పర్సన్ ఏంటంటే మీకు ఆ ఛాన్స్ ఇవ్వరు. ఇక్కడ థింగ్స్ అనేవి అంత ఈజీ కాదు అని మీకైతే అనిపిస్తుంది. యాక్చువల్‌గా మీరైతే రీయూనియన్‌కి పాసిబిలిటీ లేదనే అనుకుంటున్నారండి. ఆ పర్సన్ అయితే మీకు కావాలేమో, లేకపోతే సిట్యుయేషన్స్ ఏమైనా చేంజ్ అయితే మీరు ఆలోచిస్తారేమో. కానీ రీయూనియన్‌కి మాత్రం పాసిబిలిటీ ఉందని మీరు అనుకోవట్లేదు. ఎందుకంటే మీకెక్కడో అనిపిస్తుంది. చాలా జరిగింది. ఇంకా ఏం వర్కౌట్ అవుతది? అది చాలా మంది వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నారు. సో, ఇంకేం జరుగుతది? ఇంకా ఇది ఇంతే ఇలానే ఉంటది అని మీరు ఫీల్ అవుతున్నారు. సో, నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి. ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీరు తొందరపడిపోయి ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు. అదొక్కటే మీరు టైమ్ బీయింగ్ చేయాల్సింది. వాళ్ళని కాంటాక్ట్ చేయండి, కాంటాక్ట్ చేయొద్దు ఇవన్నీ నేను చెప్పను కానీ, టైమ్ బీయింగ్ మీరు ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు. అండ్ మీరేంటంటే ఈ సిట్యుయేషన్స్ కోసం నెగెటివ్‌గా థింక్ చేయడం కానీ, ఓవర్ థింక్ చేయడం కానీ అలాంటివి కూడా చెయ్యొద్దు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు తొందరపడిపోయి ఏ నిర్ణయం తీసుకున్నా సరే, మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే పరిస్థితి ఉంది. అంటే ఈ పర్సన్‌ని కాంటాక్ట్ చేసినా మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఈ పర్సన్ గురించి పక్కన పెట్టేసి, ఎందుకులే మనకి అని టైం ఇవ్వకుండా, అది ఏది ఆలోచించకుండా మీ లైఫ్‌కి సంబంధించి మీరు డెసిషన్స్ తీసుకున్నా మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. సో, ఇవేవి జరగకూడదు అంటే టైమ్ బీయింగ్ మీరు సైలెంట్‌గా ఉండడమే మంచిది. మీరు ఏదైనా ఒకటి చేయాలి అనుకునే ముందు చాలా ఆలోచించాలండి. చాలా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ జరిగిన తర్వాత మీరు ఛాన్స్ అయితే తీసుకోవచ్చు కానీ, ఇప్పటికైతే మీరు ఛాన్స్ తీసుకోవడానికి ట్రై చెయ్యొద్దు. వేస్ట్. ఆ పర్సన్ ఏంటంటే హీల్ అవుతున్నారండి. ఆ పర్సన్ ఏంటంటే సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకుంటున్నారు. అయితే ఇదంతా ఇప్పుడిప్పుడే స్లోగా జరుగుతుంది. మేబీ రీసెంట్ టైమ్స్‌లోనే ఈ పర్సన్ ఏవో కొన్ని తెలుసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళకి కొన్ని అర్థం అవ్వడం కానీ స్టార్ట్ అయ్యాయి. సో, అందుకే వాళ్ళ హీలింగ్ జర్నీ కూడా స్టార్ట్ అయింది. స్లోగా వాళ్ళలో చేంజెస్ కానీ, స్లోగా ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయాలి అనే ఆలోచనలయితే మొదలవుతున్నాయి. అయితే వాళ్ళు ఫుల్‌గా చేంజ్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇదంతా కూడా ఎగ్జాస్టింగ్‌గా అనిపిస్తుంది. ఇదంతా అవసరమా అనే ఫీలింగ్ వస్తుంది. అందుకే మళ్ళీ వాళ్ళేంటంటే డ్రాప్ అవుతున్నారు. సో, ఇలా ఏంటంటే కొంచెం ఆ పర్సన్ ఇటు అటు అవ్వడం, అయితే సబ్‌కాన్షియస్‌గా మాత్రం ఎక్కడో థింగ్స్ అనేవి వర్కౌట్ చేస్తే బావుంటుంది అని ఫీల్ అవ్వడం. ఇదంతా ఏంటంటే వాళ్ళు సార్ట్ ఔట్ చేసుకొని, వాళ్ళొక క్లారిటీతో చేయాల్సిన వర్క్ అయితే ఉంది కాబట్టి, ఈ గ్యాప్‌లో మీరేమైనా చేయడం వల్ల ఏమవుతుందంటే, సిట్యుయేషన్స్ అనేవి మళ్ళీ కాంప్లికేట్ అవ్వడం కానీ, బ్యాక్ టు స్క్వేర్ వన్ అన్నమాట. సో, అందుకే మీరేంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అయితే మంచిది. టైమ్ బీయింగ్ అయితే ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా బర్డెన్ క్యారీ చేస్తున్నారు. చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో, ఇవన్నీ డ్రాప్ చేసి, ఇవన్నీ మనకెందుకులే అనుకోని మీరు ముందుకు వెళ్ళాలి అనుకున్నా, ఆర్ ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి కదా అనుకోని మీరు ముందుకు వెళ్ళినా, అంతే ఫాస్ట్‌గా వెనక్కొస్తారు. ముందుకు వెళ్ళడం అయితే కష్టమేమో. మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడం అయితే మీకంత ఈజీ కాదేమో. బట్ వెనక్కి రావడం అయితే మాత్రం చాలా ఫాస్ట్‌గా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి, సో, మీ జాగ్రత్తలు మీరు తీసుకోవడమే అన్ని రకాలుగా మంచిదండి. అసలందుకే ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్‌కి. మీరేంటంటే ఒక్కటి మాత్రం నేను చెప్పగలనండి. ఈ పర్సన్ విషయంలో చాలా ఫెయిర్‌గానే ఉన్నారు. థింగ్స్‌ని కూడా చాలా బ్యాలెన్స్డ్‌గా హ్యాండిల్ చేయడానికే ట్రై చేశారు. సో, దానివల్ల ఒక పాయింట్‌లో మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయ్యారు. థింగ్స్‌ని ఏంటంటే వర్కౌట్ చేయగలరు. ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్‌నయితే చూడగలరు అని అనుకున్నారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీరేంటంటే స్ట్రగుల్స్ ఫేస్ చేయడం స్టార్ట్ చేశారు. సో, మీకు అనిపించింది నేనేం తప్పు చేశానని అంటే ఇవన్నీ జరిగాయి. అసలు నా వైపు నుంచి నేను ఫెయిర్‌గానే ఉన్నాను కదా! నేను చేయాల్సినవన్నీ కూడా కరెక్ట్‌గానే చేశాను కదా! అయినా సరే ఎందుకు ఇవన్నీ నేను ఫేస్ చేస్తున్నాను? లేకపోతే ఈ రిలేషన్‌షిప్ 100% వర్కౌట్ అవుతది. ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఉంటది అనుకున్న నాకు ఎలా అంటే ఇవన్నీ చేంజ్ అయిపోయాయి అని అప్పుడప్పుడు మీకు అనిపిస్తుంది. అందుకే మీరేంటంటే ఇక్కడ స్ట్రగుల్ అనేది ఫేస్ చేయాలా? వద్దా? అసలు ఈ స్ట్రగుల్ ఫేస్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనయితే మీకు అనిపిస్తుంది. మీరైతే యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌ని చూజ్ చేసుకోలేకపోతున్నారు. అలా అని చెప్పి మీ లైఫ్‌ని మీరు చూజ్ చేసుకోలేకపోతున్నారు. ఏదేమైనా సరే బర్డెన్ లాగే అనిపిస్తుంది. అంటే ఒకటి నేను చెప్పగలనండి. ఈ రిలేషన్‌షిప్ మేబీ వర్కౌట్ అయితే మీకు ఓకే. కాకపోతే ఈ స్ట్రగుల్స్ లేకపోతే ఇలా వ్యక్తుల ఇన్వాల్వ్‌మెంట్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్‌తో మాత్రం
ఈ రిలేషన్షిప్ ని మీరు హ్యాండిల్ చేయాలి అనుకోవట్లేదు. మీ పొజిషన్ కోసం మిమ్మల్ని ఫైట్ చేయమంటే ఓకే. కాకపోతే మీ పొజిషన్ కోసం మీరు ఇంకొకరితో కాంపీట్ చేయడం, మిమ్మల్ని నేచురల్‌గా వ్యక్తి చేసుకోకపోవడం అనేది అన్‌ఫెయిర్ కాబట్టి మీరేంటంటే అలా ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఫెయిర్‌గా మీ 100% ఇవ్వడం కానీ, మీ వైపు నుంచి మీరు చేయాల్సిందంతా కూడా కాన్ఫిడెంట్‌గా చేశారండి. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్‌ని మీరు ట్రస్ట్ చేశారు. మిమ్మల్ని మీరు మెయిన్ ట్రస్ట్ చేసుకున్నారు. మీరిది చేయగలరు అని అనుకున్నారు. స్టార్ట్ చేశారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇలాంటి ఛాలెంజెస్ అనేసరికి మీరు రెడీగా లేరండి. నాకు తెలిసి మీ ఇద్దరి మధ్యలో ఎవరో కొంతమంది పర్సన్స్ అయితే ఉన్నారు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు ఉండాలి అంటే వాళ్ళతో కాంపీట్ చేసి ఈ పర్సన్‌ని విన్ అవ్వాల్సిన పరిస్థితి ఉన్నట్టుగా ఉంది. సో, అది మీకేంటంటే ఇష్టం లేదు. ఆర్ అట్‌లీస్ట్ మీ ఇద్దరి మధ్యలో కొన్ని కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఈ పర్సన్ ఏంటంటే నేచురల్‌గా మిమ్మల్ని చేసుకోవట్లేదు. అందుకే ఈ డిఫరెన్సెస్ ఏంటంటే గ్రో అవుతున్నాయి. సో, మీరేంటంటే ఇంకా అలా ఉండాలి అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు సిన్సియర్‌గా మీ 100% ఇచ్చినప్పుడు ఆ పర్సన్ కూడా అలా ఫెయిర్‌గా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు. అందుకే మేబీ ఆ పర్సన్ ఏంటంటే ఇప్పుడిప్పుడు స్లోగా ఆలోచించడం స్టార్ట్ చేశారు. వాళ్ళేంటంటే కొంచెం సెట్ అవ్వడానికి, కొంత చేంజ్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. కొంత స్ట్రగుల్ కూడా ఉంటుంది ఈ జర్నీలో. బట్ అది మీకు సంబంధించిందయితే కాదు. సమ్‌డే వాళ్ళొస్తారండి. మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మీ ఆన్సర్స్ కూడా మీకు దొరుకుతాయి. అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. వెంటనే డెసిషన్స్ ఏమి తీసేసుకోవద్దు. ఈ సిట్యుయేషన్‌కి కన్క్లూజన్ ఏంటో చూసిన తర్వాతే మీరు డెసిషన్ తీసుకోండి. కన్క్లూజన్ ఇన్ ద సెన్స్ ఆ పర్సనే వచ్చి కన్క్లూడ్ చేస్తారు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయడం అయితే మంచిది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.